హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి 5 ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై రెసిపీని సింపుల్గా టేస్టీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. బోన్తోనే తీసుకున్నాను, కావాలి అంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి బోన్లెస్ అంత సాఫ్ట్గా ఉండదు పీస్. ఇక నేను బోన్తో సహా 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మీ కారానికి సరిపడేంత కారం వేసేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పీస్ అనేది జ్యూసీగా వస్తుంది అనమాట. ఇలా స్టిక్కీగా లేకుండా మంచిగా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఈ ఆయిల్ అంతా పట్టేలాగా ముక్కలకి ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. అలాగే సైడ్కి పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మనము చికెన్లో ఆయిల్ కలిపాం కాబట్టి కాస్త చూసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలి వేసుకున్నాను. అందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఇంకా నేనేం వేయట్లేదు, ఎందుకంటే మనం చికెన్లోనే అన్ని మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసాం కాబట్టి డైరెక్ట్గా చికెన్ వేసుకొని ఆయిల్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చికెన్ని మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టి మళ్ళీ ఇంకో 5-10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. మనకి పీస్ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోతుంది అనమాట ఒక 15 మినిట్స్లో. ఇలా ఇంకో 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి గ్రేవీ అందులో నుండి వాటర్ వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ అన్నీ పీల్చుకొని చికెన్ అనేది మగ్గిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోనే మీరు సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయి. అండ్ ఫైనల్గా నేను సన్నగా తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా మగ్గనిచ్చుకోవాలి. మనం మూత పెట్టి ఉడికించుకుంటే పుదీనా కొత్తిమీర వేసిన తర్వాతకి మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా యాడ్ అవుతాయి చికెన్కి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. ఇలా సిమ్లో వేయించుకున్న తర్వాత ఇలా లైట్గా గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. పూర్తిగా గట్టిగా అయిన తర్వాత అంటే మనకి మరీ డ్రై అయిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ.